తెలంగాణ పట్టాభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి తత్వం బోధపడిందా? 18 నెలల పాలనలో ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసే ముఖ్యమంత్రి తెలివిగా వ్యవహరించారా? అందుకే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యతల నుంచి తప్పుకున్నారా? నిధులు బాధ్యతలన్నీ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల మీదకే తోసేశారా అంటే కాంగ్రెస్ శ్రేణులు అవును అనే అంటున్నాయి. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని వేలెత్తి చూపుతున్నాయి. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, 6 గ్యారెంటీలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతల నుంచి వ్యూహాత్మకంగా తప్పుకున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, గ్రామాలలో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని, ఊర్లలో తిరిగే పరిస్థితి లేదని ఎమ్మెల్యేలు తేల్చి చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారనే ప్రచారం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్ఛార్జ్ మంత్రులదే, నిధులు బాధ్యతలన్నీ మీ దగ్గరే ఉన్నాయి, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు దృష్టి పెట్టడం లేదు, ఇది సరికాదు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు, వెంటనే జిల్లాలలో పదవులను భర్తీ చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇన్ఛార్జ్ మంత్రులు కంగుతిన్నట్టు తెలిసింది. జిల్లాలలో స్థానిక మంత్రులను కాదని తాము ఏం చేయగలమని మార్కెటింగ్ కమిటీ, టెంపుల్ కమిటీ లాంటి చిన్న నామినేటెడ్ పోస్టులని వారు భర్తీ చేయనివ్వడం లేదని, ఎమ్మెల్యేలకు మంత్రులకు పొసగడం లేదని, మధ్యలో స్థానికేతరులను తలదూర్చి ఏం చేయగలమని ఇన్ఛార్జ్ మంత్రులు వాపోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టాభద్రుల నియోజకవర్గం సిట్టింగ్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని మళ్ళీ నిలుపుకునేందుకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పక్కన పెట్టి ఆర్థికంగా స్థితిమంతుడైన విద్యా వ్యాపారి ఊటూరి నరేందర్ రెడ్డిని బరిలో నిలిపింది. ఏ ఒక్క ఓటును జారవిడ్చుకోవద్దని లక్ష్యంతో 7 మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. వీరు కాకుండా కార్పొరేషన్ చైర్మన్లను, యూత్ కాంగ్రెస్ నేతలను, టీపీసీసీ కార్యవర్గం, ఎన్ఎస్యుఐ నేతలను, పార్టీ కార్యకర్తలను మొత్తం కలిపి 14,000 మందిని ఎమ్మెల్సీ నియోజకవర్గంలోకి చొప్పించారు. వీరితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముఖ్యమంత్రి స్థాయిలో కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాలలో బహిరంగ సభలు పెట్టారు. చివరిగా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరిగాయని, ఏం చేసినా కాంగ్రెస్ ఓటమిని ఆపలేకపోయారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిందని మీరు అనుకుంటే మాకు ఓటు వేయండి అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం వల్లే పట్టాభద్రుల కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించినట్టు తర్వాత సమీక్షలో బయటపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కీలకమైన మహాలక్ష్మి పథకం అమలు చేయకపోవడంతో మహిళలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, హైడ్రా కూల్చివేతలు కారణంగా పేదల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. మరోవైపు గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం రూపాయి కూడా నిధులివ్వడం లేదని, గ్రామాలలో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని, ఊళ్ళల్లో తిరిగే పరిస్థితి లేదని, ఈ పరిస్థితుల్లో ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అన్ని వైపులా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల అభ్యర్థుల బాధ్యతల్ని ఇన్ఛార్జ్ మంత్రుల మీదకి నెట్టేసినట్టు తెలిసింది.